ఓం సాయిరామ్. ఏం లేదండి, ఈరోజు పొద్దున్న ఉదయం నుండి నాకు ఒక విషయం మీతో నేను షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకోసమనే సాయిబాబా గురించి ఎప్పటి నుండో ఒక వీడియో వాయిస్ ఇచ్చిన ఒపీనియన్ చెప్పాలని అనుకున్నాను. కానీ ఇప్పటికి వీలైంది నాకు. అసలు నాకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుండి నేను సాయి భక్తురాలని. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ప్రతి సమయంలో మనకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఆ సమస్య నాకు బాబా అని తెలుసుకోగానే అసలు నాకు ఏదన్నా ఒక పరిష్కార మార్గాన్ని వెంటనే చూపిస్తాడు నాకు సాయినాథ్. అందుకని చెప్పేసి సాయిబాబా అంటే చాలా ఇష్టం. నమ్మని వారికి నేనేం చెప్పట్లేదు, కానీ నమ్మి సాయిబాబాను కొలుచుకునే భక్తులకు మాత్రం నేను ఒకటే విషయం చెప్తాను. సాయినాథుడు మనకెప్పుడు కానివ్వండి, మనం నమ్ముకొని తనను మనస్ఫూర్తిగా ప్రార్థించి మనం మనసారా తనని పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు. మన సమస్యకు ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తాడు. అది ఏ రకంగానైనా కానివ్వండి, నా జీవితంలో నేను ఆల్రెడీ అనుభవించి నా నా నిజ జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను. అందుకే అసలు సాయిబాబా గురించి చెప్పాలని అనిపించింది నాకు. ఎవరైనా నాలాగే మీరు కూడా సాయి భక్తులు ఎవరైనా ఉంటే వారి జీవిత అనుభవాలకు సంబంధించిన కామెంట్ కానివ్వండి, ఏదైనా నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు కొంచెం అవకాశాన్ని కల్పించండి. సాయినాథుడిని మాత్రం నేను అసలు నా జీవితంలో ఎప్పటికీ సాయినాథుడు లేని నా జీవితమే లేదు అని చెప్పచ్చు నేను. అసలు ఉదాహరణకి నాకు మనం సాయి చాల్సా వింటాం కదండి, అందులోనే మనకు డాక్టర్ గాను నిమోర్ గాను అన్ని అవతారాల్లో అంటే మనకు శారీరకంగా మానసికంగా ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి కష్టాలన్నా సాయిబాబా మనకు సహాయం చేస్తాడు. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు నా జీవితంలో నాకైతే మాత్రం ఎన్నో క్లిష్ట సమస్యలు ఎదురైనాయి, కానీ ప్రతి సమస్య ఎదుర్కొనే శక్తిని మాత్రం నాకు సాయిబాబా ఇచ్చాడు. ఇప్పటికీ కూడా నాకు ఏదైనా సమస్య వస్తే బాబా అని అనుకుంటే నాకు వెంటనే ఏదో ఒక పరిష్కార మార్గంగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నమ్మే భక్తులకు మాత్రమే చెప్తున్నా. ఎవరిని నేను చెయ్యండి ఖచ్చితంగా అని మాత్రం కాదు. నమ్మిన వాళ్ళను సాయినాథుడు ఎప్పుడూ మోసం చేయడు, ఎప్పుడూ వాళ్ళ చేతిని వదిలిపెట్టడు, ఎప్పుడూ తన చూపు వాళ్ళపైనే ఉంటుంది. దానికి నేనే ఒక ఉదాహరణ. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ.